పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన పని నేను చేసుకుంటా ఉండు. ఆయన గురించి ఒక ట్రాఫిక్ కూడా రాలా. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఆయన, సో ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రిగా? ఆయన ఏ తప్పులు చేయకుండా ఆయన లెక్కలో ఆయన పోతా ఉన్నాడండి. డిప్యూటీ సీఎంగా పనికి వస్తాడా పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు పనికిరాడండి? పనికి వస్తుంది కాబట్టి ఆయన నుంచి ఒక నోటీస్ కూడా రావట్లే. అంటే వైసీపీ వాళ్ళు ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ పనికి వస్తారా ఉప ముఖ్యమంత్రి కానీ? పనికి వస్తారండి, ఎందుకు పనికిరాడు? అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అండి. ఆయన ఎంత పోరాడాడండి, ఎంత పోరాడబట్టే వాళ్ళ అన్న కూడా గెలవలేకపోయాడు. ఆయన ఎంత పోరాడితేనే అంత గెలిచాడు. 21 చోట్ల గెలిపించారు పవన్ కళ్యాణ్. ఎందుకు అంతగా నమ్మారు ప్రజలంటే? మరి ఆయన ఎంత పోరాడితే ఎంత చేయాలనుకుంటేనే పోరాడాడు. అది ఎన్నికల ముందు, గెలిచిన తర్వాత పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు చేయట్లా? సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు ఆయన. ఆయన సొంత డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాడు. అలా సొంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఇప్పుడు ఆయన చూసారా? రాజకీయ నాయకుడిని పవన్ కళ్యాణ్ లాగా కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. నెక్స్ట్ సీఎం ఆ మనిషి అవుతాడు. ఎందుకంత ఇదే చెప్తున్నారు? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి. మొత్తంగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ నంబర్ 1 అండి. ఓకే, థ్యాంక్ యూ. అది పూర్తయింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయి ఎలా అనిపిస్తుంది పరిపాలన? పర్వాలేదు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే, ఏడాదిలో ప్రజలకు మంచి ఏమైనా చేశారా వీళ్ళు వచ్చాక? ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఏమి లేదు కానీ జరుగుతుంది. ఇంకో సంవత్సరంలో జరుగుతాం ఖాయం. ఓకే, జగన్ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఏది బాగుంది? ఇదే చంద్రబాబు నాయుడుదే ప్రభుత్వం. ఏ విధంగా? ఏ విధంగా అంటే ఏం చెప్పమంటారు, ఒక రకంగా బ్యాడ్, ఒక రకంగా గుడ్. ఓకే, జగన్ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది. సో పెన్షన్ పెంచామని చెప్తుంది ప్రభుత్వం, అది అనవసరం. పెన్షన్ ఇవ్వటం అనేది చాలా తప్పైన విషయం. ఓకే, తల్లికి వందనం అమలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చాక. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేసామని చెప్తున్నారు. అది జరిగింది, చాలా మంది జరిగింది, అది వాస్తవం. అంతవరకు జరగాలి కానీ పెన్షన్ ఇవ్వటాలు, ఇవన్నీ ఇవ్వటాలు, ఇవన్నీ కరెక్ట్ డెసిషన్ కాదు. ఓకే, కానీ అది రాంగ్ స్టెప్. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జరగని పని. ఎందుకని బాబాయ్? అంతే, ఆ గవర్నమెంట్ మీద, ఆ ప్రభుత్వం మీద ఉన్న తీర్పు అటువంటిది. ఒకప్పుడు జగన్ ప్రభుత్వం ఓకే అనుకుంటే ఓకే అనుకుని వేసారు, కానీ దానికి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్క నిమిషం అన్న, నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా ఆయన చెప్పింది నేనే ముఖ్యమంత్రి, ఎవరిని వదిలిపెట్టలేదు, చంద్రబాబుని కూడా వదిలిపెట్టలేదు అన్నాడు ఆయన. చంద్రబాబే జగనే గెలవడం అది పరిస్థితి ఈసారి, అంత నమ్మకంగా చెప్తున్నారు. డామ్ షూర్. ఏడాది పూర్తయింది, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన ఇప్పటి వరకు? బాగుంది. అక్కడ నిలబడి ఏం బాగుంది బాబాయ్ అంటే? ఏం బాగుంది ఏడాదిలో ప్రభుత్వం వచ్చాక? 5 రూపాయలకి భోజనం ఉందండి, బాగానే ఉంది, ఇప్పటికి బాగానే ఉంది. కానీ రైతులే ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, ఏంటో రైతు భరోసా చేస్తలేదని చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు పాపం రైతులు. వేస్తామని చెప్తుంది ప్రభుత్వం, రేపు ఎల్లుండో రేపో మాపో. అవును, వాళ్ళు పెద్దమా మీరు వెళ్ళిపోండి ఒక నిమిషం. కాదు బాబాయ్, ప్రభుత్వం అయితే వేస్తామంటుంది, పెన్షన్ పెంచామని చెబుతున్నారు, పెంచారు, చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని చెబుతుంది, అలాగే ఒక్కొక్కటిగా వేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఏం మరి బాగానే ఉంది ప్రభుత్వం వచ్చాక, పరిస్థితులు ఎలా ఉన్నాయి? జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు వచ్చాక ఎలా ఉంది పరిస్థితులు? బాగుంది. కాదు బాబాయ్, జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు వచ్చాక బాగుందా? ఇప్పుడే బాగుంది. ఒక్క నిమిషం, మరి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి ఈసారి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా అంటే? మీరేమనుకుంటున్నారు? ఏముంది, ఎప్పుడును పొలాల గురించి సత్తనంగా ఇప్పుడు ఎడ తీసుకుంటాకి 20 సెంట్ అయితే 4 ఎకరాలు చూపిస్తుంది, పిల్లల డబ్బులు పోయినాయి. అయ్యయ్యో, పిల్లల డబ్బులు పడలా. మరి ఎక్కువ చూపిస్తున్నాడు పడలేదు. అమ్మాయి వాళ్ళకి 20 సెంట్లు కొనుక్కుంది ఇక్కడ లింగాల్లో, 20 సెంట్కి 4 ఎకరాలు చూపిస్తుంది. 4 ఎకరాల మాల పోయినట్టే, అది పడవ ఇంకా డబ్బులు పోయినాయండి. అదేలే. గతంలో అమ్మఒడి పడిందా బాబాయ్ జగన్ ఉన్నప్పుడు? అమ్మఒడి టైం వచ్చిందని ఏళ్ళు ఎక్కువ చూపిస్తుందని పడలా. చంద్రబాబు ముఖ్యమంత్రి సంవత్సరం అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? పార్టీ గురించి నేను మాట్లాడతలేదు బాబు. పార్టీ అంటే ఒక చిన్న మాట అండి, మనిషి కష్టాలు తెలిసిన మనిషి
నాయకుడు అవుతాడు, ఏ వార్డులో కూడా కౌన్సిలర్ అవుతాడు, ఓకే ఏ వార్డులో కూడా మనిషిని గుర్తించినాడు ఆ మనిషి అవుతాడు. మనిషిని గుర్తించాలి. ఓకే తర్వాత నీ రాజకీయం, నీ పదవి, నీ యాలిసిన అంత మొత్తం. ఓకే ఆ? ఇప్పుడు ఇంటింటికి తిరిగి అడుక్కు తింటాడు ఒకడు. వీళ్ళు కూడా అడుక్కు తిన్నారని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఓకే. ఒక మనిషి అడుక్కు తింటాడు. ఎలా తింటాడు? ఎవరన్నా పెడితే తింటాడు. ఎవరు పెట్టకుండా ఎవరిని ఇంటింటికి మన అన్న క్యాంటీన్ ఉందని ఇక్కడికి వస్తున్నాం. ఓకే ఏంటి ఎలాగంటే నమ్మకంతో, ఒక నమ్మకంతో పలానా చోట కూడా ఇది కూడా పెట్టారా బాబు అని, ఇది కూడా చేస్తున్నారా బాబు పని అని కూడా ఆ నమ్మకంతోనే వచ్చాము. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎలా అనిపిస్తుంది పరిస్థితులు? కాదు నా ప్రశ్న, చంద్రబాబు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగాలేదా అంటే? బాగా ఉంది, కానీ అందరికీ న్యాయం జరగదు. ఓకే అందరికీ న్యాయం జరగదు, ఎక్కడో ఒక చోట మొదలు జరిగింది. అందరికీ న్యాయం జరగదు. ఓకే జగన్ ఉన్నప్పుడు బాగుందా బాబాయ్? చంద్రబాబు వచ్చాక బాగుందా? మనం ఎవరిని కాదు జగన్ ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు వచ్చాక బాగుందా? జరిగిద్ది, కొన్ని జాతలు జరిగిద్ది, కొన్ని జాతలు జరగదు. ఓకే చిన్న మాట. నాకు మా ఇంట్లో ఒక 6 సంవత్సరాల నుంచి ఫ్యాన్ కూడా లేదు, అలాగే పడుకుంటాను. కావాలంటే రుచి చూపిస్తాను. అదేలే కావాలంటే రుచి చూపిస్తాను. అలా కాకపోతే ఏంటంటే మనిషిని మంట గుడిపేస్తే నువ్వు ఎంతకాలం బతుకుతావు. అదేలే నా ప్రశ్న మీరు అర్థమైన వినట్లేదా? నా ప్రశ్న ఏంటంటే జగన్ బాగా చేస్తాడా, చంద్రబాబు బాగా చేస్తాడా ప్రజలకి? అది వయసుని బట్టి అండి. ఇప్పుడు అనుభవం బట్టి ఏదైనా అనుభవం బట్టి చెట్టు పెరగదు కదా, నీళ్ళు పెడితే చెట్టు పెరిగింది. ఓకే ఎవరైనా నీళ్ళు పోతే అనుభవం బట్టి ఏ ఇంటికి పెద్దవాడు ఉన్నా అంటే అడు గొప్పతనం. అది చాలా ఆలోచించి మాట్లాడతాడు. వీళ్ళ ఆలోచన మాటలు లేదు, వాళ్ళ కుర్ర బతుకైపోయింది. ఓకే కుర్రని నేను అదేలే. మరి ఒక నిమిషం, ఏంటి ఏడాది పూర్తయింది, సో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది ఏడాది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉందన్న. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాకంటే? కొన్ని పథకాలు పిల్లలకి, పెద్దోళ్ళకి, లేని వాళ్ళకి ఇల్లు సమస్యలుగా ఇచ్చారు. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్న. అలానే బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్న. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా వీళ్ళు వచ్చాక ఏడాదిలో? వచ్చిందన్న, మంచి జరిగింది. జరగలేదని చెప్పట్లేదన్న, మంచిగా జరిగింది. కానీ ఈ బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టిస్తున్నారన్న. దేనికి సంబంధించి? ఈ లోన్ల గురించి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టిస్తున్నారు. టిడ్కో వీళ్ళకి సంబంధించా? ఓకే మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు? ప్రజలందరూ మాట ఇచ్చారన్న, దాన్ని ఏం చేయాలో మాకు ఆయన ద్వారా అవ్వాలి. ఓకే మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కష్టం అన్న. ఎందుకు కష్టం అనుకుంటున్నారు? ఏం కష్టం? చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఫస్ట్ నుంచి టీడీపీ అంటే అలా మాకు ఇష్టం అన్న. ఓకే ఆయన చేసిన చాలా మంచి. రామారావు గారి నుంచి అప్పటి నుంచి మాకు టీడీపీ అంటే ఇష్టం. గుడివాడలో గంట గుర్తు హరికృష్ణ నిలబడిన కూడా మాకు ఇష్టమే. ఓకే మాకు అంటే అబ్బాను. మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం. నేను పార్టీ గురించి అడగట్లా. జగన్ పదే చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, మరి నేనే వచ్చేది, చంద్రబాబుని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటాడు ఆయన. లేదన్న, కష్టం అన్న. ఏ ఊరైనా కష్టం అన్న. ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు వచ్చేది నేనే అని చెప్పి? సో జగన్ అయితే గెలిచే అవకాశం లేదంటారు మీ అభిప్రాయంలో? అదే మీ వరకే మొత్తంగా ఎలా ఉంది మీ గుడివాడలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని బాగాలేదన్న. కొట్లాటలు కానీ, దౌర్జన్యాలు కానీ, గొడవలు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా ప్రభుత్వం వచ్చాక? ఉన్నాయన్న. ప్రభుత్వం వచ్చాక మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గురించి అంత అభిమానం నాకు తెలియదు కానీ మీ ఎమ్మెల్యే రాము గారే కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? జగన్ గారిలో నైట్ టైం బళ్ళు దింగడం, గొడవలు ఇవన్నీ చాలా జరిగినాయన్న. అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవా బయట సరౌండింగ్స్ లో? ఈ మధ్య పొలిటీషన్ కూడా వచ్చిందన్న. ఓకే ఈ మధ్య కొంచెం ఆగుతున్నాయి. ఫస్ట్ లో అయితే కొంచెం రౌడీజం, గొడవలు చాలా జరిగినాయి. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? బాగుంటదన్న. అది పూర్తయింది, ఈ ప్రభుత్వం వచ్చి ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అనిపిస్తుంది. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాక? నాకు బాగుంది. ఏదేం బాగుండేది అండి, నాకు బాగుంది. ఓకే అది ప్రజలకు ఏమన్నా మంచి చేశారా వీళ్ళు వచ్చాక? ఏమని చేశారు ఈ ఏడాదిలో? చేసుకుంటూ వస్తున్నారు. రోడ్లని అయ్యని ఇయ్యని కానీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి ఇవ్వలేవుగా అది. సో ప్రభుత్వం అయితే చేసుకుంటూ వస్తుంది అంతే. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని ఇప్పుడు బాగోలేండి అన్నం. ఎవడో అనేది పక్కన పెట్టి స్వయానా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు
ప్రభుత్వం అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. అయిపోయినప్పుడు పడిపోయాడు కదా మరి ఇప్పుడు. ఆ, అంతే కదా. ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. దాని గురించి ఇంకా ఆయన రమ్మనండి. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా? ఏమో గెలుస్తాడని ఎంత నమ్మకం ఏమని చెప్తారు. ఆయన పదే 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 ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఆ, వచ్చేది నేనే, చంద్రబాబుని కూడా వదిలిపెట్టేది లేదు అంటున్నాడు ఆయన ఈసారి. పడిపోతే మనం ఆ, ఒకసారి పీకి ఒకసారి పడేసేప్పుడు రైల్లో పెట్టాడు కదా. కాదు బాబాయ్, జగన్ గెలిచే అవకాశం ఉందా అంటే తెలియదు. తెలీదు. చెప్తాడని ఎవరు చెప్తాడు, అది ఎవడు ధైర్య నిర్ణయం అది. మీకు వెళ్తాడు, ఆడికి వెళ్తాడు, ఇడికి వెళ్తాడు, ధైర్య నిర్ణయం అది. చంద్రబాబు గారు వస్తేనే బాగా చేస్తారు. ఆ చంద్రబాబు అయితే బాగుంటుంది. మంచిది. ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా ప్రజలకి? నెరవేరుస్తారు, నమ్మకం ఉంది. చేయాలని కోరుకుంది. ఫైనల్గా ఇబ్బంది పెట్టను. వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఆర్టీసీలో ఫ్రీగా బస్సు ప్రయాణం అంటున్నారు ఆడవాళ్ళకి ఉచితంగా. మీ ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? అంటే ఉన్నాం పర్వాలేదు అంటే పర్వాలేదు ఏముంది. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నాకు బాగుందండి.